सभी किसान भाइयों को प्रकाश डेयरी फार्म हरियाणा करनाल की तरफ से नमस्कार। तो आज हम फिर से हैदराबाद और आंध्र प्रदेश के फार्मर्स के लिए साहिवाल काऊ का लोट लेके आए हैं, जिसमें कि कुछ गाय प्रेग्नेंट है और कुछ गाय मिल्किंग कर चुकी है। और अगर प्राइस रेंज की बात करें, वी हैव काउस प्राइस स्टार्टिंग रेंज लाइक 50,000 to 80,000 rupees. Top quality Sahiwal, HF and Giri Cross cows is also available today at our dairy farm, and milk production is like 15 liter to 18 liter. We have Sahiwal cows. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కర్నాల్లో ఉన్నాము, హర్యానాలో ప్రకాష్ డైరీ ఫామ్లో. వీళ్ళు ప్యూర్ సహివాల్, ప్యూర్ హెచ్ఎఫ్, ప్యూర్ జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్కి సహివాల్కి క్రాస్ ఎక్కువ పాలిస్తాయి కదా, అలాంటి ఆవులు ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే వీళ్ళ దగ్గర వెళ్ళొచ్చు. చాలా వరకు అయితే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచే వాళ్ళు హెచ్ఎఫ్కి సహివాల్కి క్రాస్ ఉన్న ఆవులు తీసుకుంటే మీకు మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ రావడం వల్ల మనకు రేట్ అనేది ఎక్కువ వస్తుంది, ఇంకా రోగాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. వీళ్ళ దగ్గర 50,000 నుంచి స్టార్టింగ్ ఆవులు ఉంటే 80,000 వరకు ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒక్క ఆవుకి 15,000 ట్రాన్స్పోర్టేషన్, హైదరాబాద్కి, ఆంధ్ర తెలంగాణకి 12,000 నుంచి 15,000 మధ్యలో, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఒక్క ఆవు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మొత్తం 10 ఆవులకు 1,50,000 యావరేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవుల క్వాలిటీ చూసుకోవచ్చు మీరు, నేను చెప్పే అవసరం లేదు. మీకు ప్యూర్ కావాలన్నా దొరుకుతుంది, క్రాస్ కావాలన్నా దొరుకుతుంది. కానీ ప్యూర్ ఆవులు అయితే మీకు 10 నుంచి 12 లీటర్లు, అదే హెచ్ఎఫ్కి సహివాల్కి క్రాస్ అయితే మీకు 16 నుంచి 20 లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు ఉంటాయి. ఈ సహివాల్ ఆవులకు ఎక్కువ శాతంగా కర్నాల్లో తీసుకునే ఆవులు మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. చాలామంది హైదరాబాద్ కూడా తెచ్చి అమ్మే వాళ్ళు కర్నాల్ నుంచే తెచ్చి అమ్ముతారు. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ, హంప్ క్వాలిటీ కానీ అడ్డర్ క్వాలిటీ కానీ. మీకు ఎప్పుడైనా దూరం నుంచి తెస్తే ఆవులు ఈనిన ఆవుల కన్నా డెలివరీకి రెడీగా ఉన్న ఆవులే తీసుకోవాలి. 10 నుంచి 15 రోజులలో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులు తెచ్చుకుంటేనే మంచిది. ఎందుకంటే మన ఫామ్కి వచ్చి 8 రోజులు, 5 నుంచి 6 రోజులు మన ఫామ్కి రావడానికి అక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది, 6 days. తర్వాత 6 రోజుల తర్వాత మనకు 10 రోజుల తర్వాత ఈనితే, మన ఫామ్లో ఒక 10 రోజుల తర్వాత ఈనితే మంచి మిల్కింగ్ ఉంటుంది, కాల్షియం డౌన్ కాదు. ఇంకొకటి పాల మీద తొందరగా వస్తుంది ఆవు, దూడ అనేది సేఫ్ ఉంటుంది. చూడొచ్చు మీరు, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. ఏం డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు. ప్రకాష్ డైరీ ఫామ్, హర్యానా, కర్నాల్. 50,000 నుంచి 80,000 మధ్యలో, హయ్యెస్ట్ 80,000 ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మీరు ఎక్కడ వెళ్ళి ఆవులు కొన్నా ఆవులలో చూడడానికి ఒక 5 క్యారెక్టర్స్ చూడాలి. మీరు ప్యూర్ తీసుకుంటే ఎలా తింటుంది, ఎలా నడుస్తుంది ఆవు, దాని క్వాలిటీస్ ఏంది, హమ్ క్వాలిటీస్ ఏంది, అడ్డర్లో 4 రొమ్ములు సమానంగా ఉన్నాయా లేవా, స్కిన్ హార్డ్గా ఉందా, లైట్గా ఉందా, అవన్నీ చూసుకోవాలి. అంటే పల్సగా ఉందా, దొడ్డుగా ఉందా స్కిన్ అనేది చూసుకోవాలి, చర్మము. ఎప్పుడైనా ఆవులు కొనేటప్పుడు గంగాడోలు కూడా చూసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది గంగాడోలు, కింద బొడ్డు ఎన్ని ఇంచులు ఉంది చూసుకోవాలి, హంప్ ఏ విధంగా ఉంది చూసుకోవాలి. మిల్క్ అడ్డర్లో మిల్క్ వచ్చిన ఆవులు తీసుకోవాలి. ఎందుకంటే అడ్డర్లో మిల్క్ వచ్చిందంటే అది పక్క ప్రెగ్నెన్సీ ఉంటుంది. మళ్ళీ అవి ప్రెగ్నెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడికన్నా. గిరికి క్రాస్ ఉన్న ఆవులు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే గిరికి సహివాల్కి క్రాస్, లేకుంటే గిరికి హెచ్ఎఫ్కి క్రాస్, గిర్లాండ్ ఆవులు అయితే మిల్కింగ్లో మంచి మిల్కింగ్ ఉంటుంది. రోగాలు మెయిన్గా దేశీయ ఆవులకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే దేశీయ ఆవులకు రోగాలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే మీకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు 20 లీటర్లు ఇస్తాయి, కానీ అందులో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉండదు, ఎక్కువ రోగాలు వస్తాయి. చాలా వరకు అయితే ప్రాబ్లంలో ఫేస్ చేయాల్సి వస్తుంది రైతులు. ఏం డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అక్కడ ఉండడానికి వాళ్ళ ఫామ్లో హర్యానాలో రూమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది ఫ్రీగా. వాళ్ళ దగ్గర నచ్చకున్నా వాళ్ళు వేరే రైతుల దగ్గర తీసుకొని వెళ్ళి కూడా ఇప్పిస్తారు. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర అయితే నచ్చుతాయి, ఎందుకంటే 20 నుంచి 30 ఆవులు ఎప్పుడు వాళ్ళ ఫామ్లో ఉంటాయి కాబట్టి చాలా వరకు మనం అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా ఎక్కువ శాతంగా హర్యానాలో దొరికే, కర్నాల్లో చుట్టుపక్కల దొరికే ఆవులు క్వాలిటీలో కానీ మిల్క్లో కానీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తేయడం కూడా మంచి క్వాలిటీ తెచ్చి అమ్ముతారు కాబట్టి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకా కోల్కత్తా అలాంటి దూరం కూడా వీరు ఆవులు సప్లై చేస్తారు. మిల్కింగ్ కోసం ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రం వెళ్ళి అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్, ఎక్కువ శాతంగా మిల్కింగ్ ఆవులు తీసుకోకండి. దూరం ఉంటే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోండి,
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఉంది, ఒక 10-15-20 రోజుల్లో డెలివరీ అవుతుందంటే తీసుకొని ఆవులు వస్తే ఇక్కడ మంచిగా ఉంటుంది. రాటి కానీ సైవాల్ కానీ తార్పర్కర్ కానీ ఇలాంటి ఆవులు కావాలన్నా దొరుకుతాయి. ఎక్కువ శాతంగా సైవాల్ రాటి మనకు వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. కాంటాక్ట్ చేయండి. రెడ్ సిండి, ఇది రెడ్ సిండిలో కొంచెం మిక్స్ ఉంది చూడవచ్చు. ఇలాంటి ఆవులు కూడా చాలా మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.